టెండర్ వాళ్ళు ఒక్కరే పాల్గొన్నటువంటి టెండర్, మరెవ్వరూ కూడా అందులో పాల్గొలేదు. పాలక మండలి సభ్యుడైనటువంటి శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ అందులో L2 టెండర్కు 35% ఇచ్చినాము ఇందాపూర్కు అని పచ్చి అబద్ధాలు శాసనసభ సాక్షిగా చెప్పినారు. అదే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ టెండర్ అయిపోయిన 3వ రోజునే దానికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ పత్రికా సమావేశంలో ఇప్పటికీ మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 లక్షల కేజీలను సరఫరా చేశాము, మరో 20 లక్షల కేజీలకు కూడా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రకటన కూడా చేసినారు. దాన్ని సాక్షాత్తు నేను విలేకరుల సమావేశంలో మొన్ననే చూపించటం కూడా జరిగింది. బలవంతంగా వాళ్లను ఆపి ఆ తరువాత 10 లక్షలకే మీరు పరిమితి అవ్వండి అని చెప్పిందే ఈ పాలక మండలి, ఈ ప్రభుత్వం. చెప్పి ఆ తర్వాత 10 లక్షల టెండర్లకు పిలిచినారు. పిలిచి ఎవరికి ఇచ్చినారు? ఇందాపూర్ డైరీ, మదర్ డైరీ అనేటువంటి 2 సంస్థలు అందులో పాల్గొని ఒకటి L1 గాను మరొకటి L2 గాను టెండర్లను దక్కించుకున్నాయి. ఇదే నందిని డైరీ అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ L3గా ఆ టెండర్లలో పాల్గొన్నది. వీళ్ళు ఎవరైతే మేము సరఫరా చెయ్యలేము అని మాకు చెప్పింది అని చెప్పినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ తరువాత టెండర్లలో పాల్గొన్నది. ఆ తర్వాత మళ్ళీ 10 లక్షల కేజీల టెండర్లలో ఇందాపూర్ L2 వచ్చింది, మదర్ డైరీ L1గా వచ్చింది. అలా షేర్ చేసుకున్నారు. ఇది 658 రూపాయలు 657 రూపాయలకు కోట్ చేసి తీసుకున్నారు. మా నాయకుడు చెప్పింది అదే. 278 రూపాయలకు ఇందాపూర్ డైరీ మీ మాతృ సంస్థ, మీ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అయినటువంటి వాళ్ళు ఆ రోజున సరఫరా చేస్తే ఒకేసారి 658 రూపాయలకు ఎలా పెరిగింది అన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు శాసనసభలో వెంటనే సుబ్బారెడ్డిని, నన్ను అరెస్టు చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. మాట్లాడినటువంటి వక్తలంతా కూడా నేరస్తులం మేమని, సుబ్బారెడ్డి నేనని, కనుక వాళ్ళను వదిలిపెట్టకూడదు అన్నటువంటి మాటలే వాళ్ళు మాట్లాడినారు. సిట్ తన నివేదికలో ఎక్కడా కూడా మమ్మల్ని దోషులుగా ప్రకటించాల. దెయ్యాలు వేదయజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో కూటమి నాయకులు హిందూ ధర్మం మీద మాట్లాడితే అంతకంటే దారుణంగా ఉంటుంది. నెయ్యి కల్తీకి సంబంధించి పచ్చి అబద్ధాలతో ఈ రోజున 4 గంటల పాటు జరిపినటువంటి వాళ్ళు చెప్పే చర్చ అన్నటువంటి కార్యక్రమం సాగింది. హర్ష్ ఫ్రెష్ డైరీని కూడా